ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గరికి తెలంగాణ పోలీసులు వెళ్ళినారు. ఎందుకు వెళ్ళినారు? ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని, దాన్ని అడ్డుకోవడానికి వచ్చారు అని చెప్పేసి రకరకాల కథనాలు మనం చూసాం. తనకి ఎలాంటి నోటీసులు అందలేదు, వాట్సాప్ ద్వారానూ నాకు అందలేదు, ఫోన్ ద్వారానూ నాకు అందలేదు అని చెప్పేసి నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. అంతా బాగానే ఉంది, కానీ మరి తెలంగాణ పోలీసులు ఎందుకు నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు? ఏదో విశ్వసనీయ సమాచారం ఉంటేనే కదా పోలీసులు ఆయన ఇంటికి అలా పొలోమని వెళ్ళారు. ఈ మొత్తం ఎపిసోడ్లో కూటమి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది, ఏం సాధించాలనేసి అనుకుంది అర్థం కాదు. మాజీ ఎమ్మెల్సీ ఆయన నాగేశ్వరరావు గారు, ఆయన అరెస్ట్కి కూడా వెనుకాడడం లేదు కూటమి ప్రభుత్వం అంటే, ఇక మిగతా అనలిస్టులు నోరు మూసుకొని ఉండండి, లేదంటే అరెస్టులు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పుతూ మిమ్మల్ని అని చెప్పేసి ఏమైనా సరే స్పష్టమైన సందేశం ఏమైనా సరే ఇవ్వదలుచుకుందే కూటమి ప్రభుత్వం. ఎనీహౌ, విమర్శించినటువంటి వాళ్ళ నోరు మూయించడం నియంతృత్వ ప్రాథమిక లక్షణం అంట. కూటమి ఒక అడుగు వేసింది అనడం కంటే ఒక మెట్టు దిగజారిపోయింది అనేసి చెప్పుకోవాలి. అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎవరు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోరు. అయితే నాగేశ్వరరావు గారి లాంటి గౌరవ పదజాలం వాడే వాళ్ళ మీద కూడా ఏదో ఒక స్టేషన్లో ఎల్లయ్యతోనో పుల్లయ్యతోనో కేసులు పెట్టించి భయపెట్టాలని, అరెస్ట్ చేయాలని చూస్తే సమాజం హర్షించదు, చీకొడుతుంది. ఇది ఎందుకు కూటమి ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదో మనకైతే తెలియట్లేదు. నాగేశ్వరరావు గారు అన్న మాటలో తప్పేముంది? జగన్ని అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ అడిగితే జగన్ లాంగ్ టర్మ్ మిత్రుడు అని చెప్పేసి అమిత్ షా చెప్పాడు. అదేవిధంగా టీడీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ కాదు, వాళ్ళ ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి తనకు సోర్స్ ద్వారా తెలిసింది. ఇది ఇంపార్టెంట్, సోర్స్ ద్వారా తెలిసింది అని చెప్పేసి ప్రొఫెసర్ గారు చెప్పారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ఖండన చేసి ఉంటే పోయేది. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక ఖండన చేస్తే పోయేది, లేకపోతే సైలెంట్గా ఉన్న 2 రోజుల్లో ఆ చర్చ సైలెంట్గా ఉండిపోయేది, నడిచి ముగిసిపోయేది అంతే. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే మైలేజీ లేదు, కూటమికి జారిపోయే పరువు ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి ఈ విషయం మీద చర్చలు పెట్టి నాగేశ్వరరావు గారి వయసుని, అదేవిధంగా ఆయన్ని పేటీఎం అని చెప్పేసి ఇంకా రకరకాలుగా సోకాల్డ్ అనేసి హేళన చేయడం ఏ రకమైనటువంటి జర్నలిజం? ఆయనకు ఒక వైసీపీ కండువా కప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో హేళన చేయడం ఎంతవరకు సమంజసం? జర్నలిస్టులు, ఎనలిస్టులు తమకు ఉన్నటువంటి పరిచయాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని రాస్తూ ఉంటారు. కొన్ని న్యూస్లో వచ్చే ఆర్టికల్ న్యూస్ కూడా చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సోర్స్ అనేది ఎవరు అడగరు, చెప్పరు, అది కామన్. అది కానీ నాగేశ్వరరావు గారు మాట్లాడింది తప్పు అయితే ఒకవేళ, మరి ఇంతకాలం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వచ్చేటువంటి దుర్మార్గమైన వార్తలు, అదేవిధంగా కథనాల సంగతి ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడతాడట. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని భరించలేక అందరితో మొరపెట్టుకున్నాడని చెప్పేసి ఏ సోర్స్ ద్వారా పచ్చ మీడియాలో రాతలు రాశారు, చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు మోదీని కలిస్తే అరెస్ట్ చేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాయపడినట్టు రాయడం అదొక జర్నలిజమేనా? వాళ్ళు ఏ సోర్స్ ద్వారా రాశారు? అదేవిధంగా ఒకవైపు కోర్టులో వైఎస్ వివేక గారి హత్య కేసు విచారణ జరుగుతూ ఉండగానే జగన్ భారతిరెడ్డి కుట్రలో భాగస్వాములని వేసి రాయడం ఏ రకమైనటువంటి సోర్స్? ఏ సోర్స్ని బేస్ చేసుకుని ఇలాంటి రాతలు రాశారు? చెబుతూ పోతే ఇలాంటివి కొన్ని వందలు చెప్పుకోవచ్చు, కొన్ని వేల కథనాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, 30,000 మంది అమ్మాయిలు మాయమైపోయారు, తనకు కేంద్ర నిఘా అధికారులు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడాడు కదా. మరి 2 ఏళ్ళుగా ఆ అమ్మాయిల ఆచూకీ ఎందుకు కనిపెట్టలేదు? పవన్ కళ్యాణ్ గారు ఏ సోర్స్ ద్వారా మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఉలుకంటే 2 ఏళ్ళుగా వీళ్ళు ఎన్ని చెప్పినా జనంలో అసహనం పెరుగుతూనే ఉంది. ప్రభుత్వానికి అప్పులు పెరుగుతూనే పోతున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలకి ఇక 2 ఏళ్ల సమయం మాత్రమే ఉంది. 2028 జనవరి నాటికి
అన్నీ ఒక కొలిక రాకపోతే ఎలక్షన్ ఇయర్లో ఏం చెప్పినా జనం నమ్మరు. అందుకే ఎవరో విమర్శించినా విరుచుకుపడుతున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రశ్నించడం ప్రజాస్వామ్యం మౌలిక లక్షణం. గొంతు నొక్కితే రేపు పోలింగ్ బూత్లలో బటన్ నొక్కుతారు. అదేవిధంగా అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం అందరికంటే చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. మరి ఎందుకు ఆయన ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో అర్థం కాదు. మీడియాలో ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. భావ ప్రకటన మనకి రాజ్యాంగమే ఇచ్చింది అన్నది కూడా అందరికీ తెలిసిందే. ఇదే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవతా వస్త్రాలు ఉన్నాయని, పడవకి చిల్లులు పడ్డాయని ఎవరైనా అంటే నిజమో కాదో చెక్ చేసుకోండి ఒకసారి, అంతే కదా. నోరు తెరిచిన వాడి మీద చట్టాన్ని ప్రయోగిస్తే అదే చట్టం రేపు మిమ్మల్ని పాములా చుట్టుకుంటుంది. దానికి పవర్లో ఉన్న వాళ్ళే చుట్టాలు, పవర్ మారినప్పుడు ప్రజాస్వామ్యం అని అరుచుకుంటే, పవర్లో ఉన్నప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది అనేసి ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. నాగేశ్వరరావు గారి అభిప్రాయాల మీద ఎవరికైనా విభేదాలు ఉండొచ్చు, కానీ ఆయన డబ్బులకి అమ్ముడుపోయి మాట్లాడాడనేసి చాలామంది టీడీపీ జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని ఎవరు కూడా, ఈవెన్ ఆయన శత్రువులు కూడా నమ్మరు. సో మీరు తాళాన్ని కనుక్కుంటే దాన్ని తెరవడానికి 100 తాళం చెవులు పుడతాయి, ఇదే చరిత్ర అనేసి ఒకసారి టీడీపీ జనసేన వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. నిన్న మీరందరూ కూడా చూస్తారు కదా, తెలంగాణ జర్నలిస్ట్ అందరూ కూడా ఏ విధంగా ఫైర్ అయ్యారు. వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ పెట్టి ఏ విధంగా కూటమి ప్రభుత్వం మీద గగ్గోలు పెట్టారో మనం చూసాం. సో వాళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చారు. ఏకతాటి మీదకి వచ్చి కూటమి ప్రభుత్వం మీద ప్రశ్నలు లేవనెత్తితే వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఆ కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమిటి, వాళ్ళు చేసే పనిని వీళ్ళు ప్రశ్నిస్తే, అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ప్రశ్నిస్తే ఆ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమిటి? ఎందుకు మరి అంత చీప్గా టీడీపీ అదేవిధంగా జనసేన వాళ్ళు ముందుకు వెళ్తున్నారో అర్థం కాదు. అధికారాన్ని మళ్ళీ అనుభవించాలని చెప్పేసి మీకు వీళ్ళకేమీ లేనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న చేష్టలు, వీళ్ళ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఇదే వీళ్ళకి లాస్ట్ ఎలక్షన్స్ అనేసి వీళ్ళు మైండ్గా ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తుంది.